హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. సమాజ్వాదీ పార్టీ ఎంపీ కపిల్ సింబాల్ రాజ్యసభలో తన సత్తా ఏంటో చూపించారు. ఇటు బీజేపీ పార్టీని అటు ఎలక్షన్ కమిషన్ ని కలిపి చురకలు అంటించేశారు. ఎందుకు అంటే ఎప్పుడైనా ఎలక్షన్ కమిషన్ అనేది బీజేపీకి అనుకూలంగానే ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా పారదర్శకత అనేది పాటించలేదు. ఎలక్షన్స్ టైంలో ఎప్పుడైతే ఈవీఎంస్ లో 6 తర్వాత ఓటింగ్ ఎలా పోల్ అవుతుందో అనేది మేము ఎన్నిసార్లు ప్రశ్నించినప్పటికీ వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఎలక్షన్ కమిషన్ అనేది వన్ సైడెడ్‌గా వ్యవహరిస్తుంది. దీనికి కారణం ఏంటంటే 6 గంటల తర్వాత 9-10% ఓట్లు పోల్ అవుతూ ఉన్నాయి. ఇది ఎలా సాధ్యం? దానికి లెక్కలు చెప్పండి అంటూ కపిల్ సిబల్ ప్రశ్నించడం జరిగింది. దీనికి కారణం బీజేపీ కనుసన్నల్లోనే ఎలక్షన్ కమిషన్ పనిచేస్తూ ఉంది. అంతేకాదు ఇప్పుడు ఈవినింగ్ 6 తర్వాత ఎలక్షన్ పోలింగ్ అవుతూ ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి క్లారిటీ దొరకట్లేదు. కొన్ని చోట్ల ఉన్న ఓటర్స్ కన్నా కూడా ఎక్కువ ఓట్లు వస్తూ ఉన్నాయి. అది ఎలా సాధ్యం? దానికి సంబంధించి మేము ఎన్ని సార్లు ప్రశ్నించినప్పటికి కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి ఎటువంటి ఆన్సర్ రావట్లేదు. కారణం ఏమై ఉంటుంది? అంటూ మూకుమ్మడిగా దాడి చేస్తూనే ఉన్నాడు సమాజ్వాదీ పార్టీ ఎంపీ కపిల్ సిబల్ గారు. తన ఏజ్‌కి గౌరవించైనా కూడా సభలో అందరూ చప్పట్లు కొడుతూ కరతాళ ధ్వనులతోటి తను మాట్లాడుతున్నంత సేపు కూడా తన్ని ప్రశంసిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది మాకు ఎటువంటి కంప్లెయింట్స్ రావట్లేదు అంటున్నారు. కానీ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే నంబర్ ఆఫ్ కంప్లెయింట్స్ ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ సిస్టమ్ పైన, బ్యాలెట్ బాక్సుల పైన, అదే ఈవీఎం మిషన్స్ పైన వస్తూనే ఉన్నాయి. అయినా కూడా మాకేం రావట్లేదని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది ఎలక్షన్ కమిషన్. నిన్నకి నిన్న మహారాష్ట్రలో ఉన్నటువంటి సోలాపూర్‌లో ఎలక్షన్ జరిగిన తర్వాత మేము ఈవీఎంస్‌లో ఓట్లు మా పర్సన్‌కేసాము. మీరు దాన్ని బీజేపీ వాళ్ళకి గెలిచినట్టుగా చూపిస్తున్నారు. కాబట్టి మాకు న్యాయం చేయండి. మా ముందు మళ్ళీ ఓటింగ్ నిర్వహించండి అంటూ సోలాపూర్ వాసులు అడగటం జరిగింది. అటు కలెక్టర్‌ని అడిగారు. ఇటు ఎలక్షన్ ఆఫీసర్‌ని కూడా అడిగారు. కానీ వాళ్ళు దాన్ని ఒప్పుకోలేదు. తర్వాత వాళ్ళేం చేశారు? ఆ! మా మా దగ్గర మేము ఎవడెవడికి ఓట్లేసామో మాకన్నా తెలియాలి కదా! బ్యాలెట్ బాక్స్ పద్ధతిలో మళ్ళీ మా ప్రజలందరికి మేమే ఓటింగ్ పెట్టుకుంటాం అంటూ వాళ్ళు ఓటింగ్ కోసం సిద్ధపడ్డారు. కానీ అప్పుడే బీజేపీ కుట్ర అనేది బయటపడటం జరిగింది. ఏం జరిగింది? ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కలెక్టర్ దగ్గర నుంచి, ఎస్ఐ దగ్గర నుంచి, కానిస్టేబుల్ దగ్గర నుంచి ఈ గ్రామం మొత్తంలో ఉంది కేవలం 200 ఇళ్ళు అయినప్పటికి కూడా 120 మంది పోలీసులతో పహారా కాసి ఎలక్షన్స్ వాళ్ళు సొంతగా పెట్టుకోకుండా అడ్డుకట్ట వేశారు. అసలు వాళ్ళు సొంతగా ఎలక్షన్స్ పెట్టుకుంటే ఈళ్ళకేంటి పని? ప్రాబ్లమ్. బ్యాలెట్ బాక్సుల ద్వారా వాళ్ళు ఎవరికేసారో వాళ్ళకి మళ్ళీ ఓట్లు ఇంకోసారి వేయమని వాళ్ళ గ్రామస్తులందరికీ చెప్పారు. దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు అక్కడ ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఆ కమ్యూనిటీ వ్యక్తికి ఓట్లు వేశారు. కానీ ఆ ఓట్లు మొత్తం వేరే వాళ్ళకి పడ్డాయి. దానిపైన వాళ్ళకి డౌట్స్ వచ్చింది. అప్పీల్ చేశారు. కానీ గవర్నమెంట్, ప్రభుత్వాలు, వ్యవస్థలు పట్టించుకోలేదు. కాబట్టి వారికి వారు ఒక అండర్‌లైన్ గీసుకొని ఈ జడ్జిమెంట్ ఎలా జరిగింది? మనం చేసింది తప్పా? ఒప్పా? పునర్సమీక్షించుకోవాలనుకున్నారు. దానికి కూడా ఒప్పుకోలేదే. ఎందుకు అంత భయం ఎలక్షన్ కమిషన్‌కి? ఈవీఎంలో జరిగే ఫ్రాడ్‌లు జరుగుతూ ఉన్నాయంటూ ఎలాన్ మస్క్ దగ్గర నుంచి ఒకడైతే ఈవీఎంలో నేను ట్యాంపర్ చేస్తా నాకు 53,00,00,000 ఇవ్వండి. మీకు ఎక్కడ ఎంత ఓటింగ్ కావాలంటే అంత ఓటింగ్ ఇస్తాను అంటూ మీడియాకి క్లియర్‌గా వీడియో కాల్‌లో చెప్పడం జరిగింది. అయినా కూడా ఎలక్షన్ కమిషను అబ్బే! అబ్బే! అంటూనే ఉంది. ఇది కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా తొత్తుగా మారింది బీజేపీ పార్టీకి అనేది వాస్తవంగా తెలుస్తూ ఉంది. జరిగిన పరిణామాలన్నీ చూసుకున్నట్లయితే. దాన్నే ఇప్పుడు రాజ్యసభ సాక్షిగా ఆహ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ కపిల్ సిబల్ గారు చెప్పడం జరిగింది. సో, ఎలక్షన్ కమిషన్ ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని పారదర్శకంగా ఎలక్షన్స్ జరిగితే ఓకే. 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 లేదంటే బ్యాలెట్ బాక్స్ పద్ధతిలో మా అందరికి ఎలక్షన్స్ పెట్టండి. దానికి మేము కూడా అందరం రెడీగా ఉన్నాం. అంటూ ప్రతి ఒక్కరు గొంతెత్తి చెప్పే రోజు ఎంతో దూరంలో లేదు. సో, ఓవరాల్‌గా ఇది కపిల్ సిబల్ యొక్క గ్రేట్ అప్పీల్ ఈరోజు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐయామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.